ఫ్రెండ్స్, ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా తోయా మెయిన్. ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల రన్ టైమ్ తో హిందీ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13, 2026లో థియేటర్లో రిలీజ్ అయిందండి. రొమాన్స్, సర్వైవల్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ సైనా కపూర్ మరియు ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్ లో నటించారండి. డైరెక్టర్ బిజోయ్ నంబియార్ యూనిక్ స్టైల్ తో ఈ సర్వైవల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేశాడు. ఈ మూవీ స్టోరీ ఎలా ఉంది, ఆడియన్స్ కనెక్ట్ అయ్యిందా లేదా, వాచ్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే, అవని అనే ఇన్ఫ్లుయెన్సర్ మరియు మారుతి అనే రప్పర్ ఇద్దరు సోషల్ మీడియా కొలాబరేషన్ కోసం కలుస్తారు. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ పూర్తిగా డిఫరెంట్ అయినా స్లోలీ ఫ్రెండ్షిప్, లవ్ డెవలప్ అవుతుంది. ఒక ట్రిప్ సమయంలో వీళ్ళు ఒక బాండెడ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర డేంజరస్ సిచ్యువేషన్ లో పడిపోతారు. అక్కడ ఒక డెడ్లీ క్రోకోడైల్ ట్రాప్ అవడంతో సర్వైవల్ స్ట్రగుల్ మొదలవు. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, లవ్ సర్వే అయ్యిందా లేదా, లైఫ్ సర్వే అయ్యిందా అన్నది మూవీ యొక్క మెయిన్ స్టోరీ అండి. హీరో ఆదర్శ్ గౌరవ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉందండి. సర్వైవల్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్ స్ట్రాంగ్ గా కనిపిస్తాయి. హీరోయిన్ సైనా కపూర్ పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో ఓకే అనిపించుకుందండి. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా స్టోరీ ఫ్లో కి హెల్ప్ చేశారని చెప్పొచ్చు. డైరెక్టర్ బిజోయ్ నంబియార్ సస్పెన్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్యూర్ లొకేషన్ సెటప్ మూవీకి మెయిన్ హైలైట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రొమాన్స్ స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్ సర్వైవల్ థ్రిల్లర్ మోడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్ క్రియేట్ చేయడంలో బాగా హెల్ప్ చేసింది. స్విమ్మింగ్ పూల్ సెటప్ లో తీసిన సీన్స్ రియలిస్టిక్ గా ఉంటాయండి. కెమెరా వర్క్, లైటింగ్ థ్రిల్లర్ మోడ్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశాయి. టెక్నికల్ క్వాలిటీ ఓవరాల్ డీసెంట్ గా ఉంటుంది. తోయా మెయిన్ మూవీ రొమాన్స్, సర్వైవల్, థ్రిల్లర్ మిక్స్ గా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే చెప్పొచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తుంది. కానీ స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్టేషన్ తో చూస్తే కొంచెం యావరేజ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. మై రేటింగ్ 2.75. మీరు ఇప్పటికీ తోయా మెయిన్ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.